ఈరోజు అయితే సూపర్ టేస్ట్ ఉండే పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ అయితే చూపిస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు గోంగూర కోసం మన గార్డెన్కి వెళ్ళిపోయి ఫ్రెష్గా గోంగూర కోసుకొని వచ్చేద్దాం. ఇప్పటికీ నేను ఇది 3 to 4 టైమ్స్ తెంపాను. అయినా చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎంత లేతగా ఉందో. ఇలా ఇంట్లోనే ఆకుకూరలు పండించుకొని వాడుకోవడం వల్ల మనం ఫ్రెష్గా తింటాము. మన హెల్త్ కూడా చాలా మంచిది. మనం బయట కొనే ఆకుకూరలకు ఎన్ని మందులు వేస్తారో మనకు తెలియదు కదా. మరి నా చేతికి గోరింటాకు గమనించారా? ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేను గోంగూర అయితే మొత్తం కోయలేదు, సగమే కోసాను ఓన్లీ. దాన్ని ఒక 2 సార్లు బాగా కడుక్కొని కడాయిలో వేసేసుకొని జస్ట్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి సిమ్లో పెట్టి వేపితే సరిపోద్ది. ఆయిల్ కూడా అవసరం లేదు. మీ కడాయి అడుగంటుతుంది అనుకుంటే మాత్రం కొంచెం ఆయిల్ వేసుకోండి. నా కడాయి చాలా మందంగా ఉంది, ఇది అడుగంటే ఛాన్సే లేదు. అందుకనేసి నేను ఆయిల్ అలాంటివి ఏమీ వేయలేదు. ఇది లేతగా ఉంది కాబట్టి ఇందులో నుంచి వచ్చిన వాటరే సరిపోద్ది అనమాట. లైట్గా కొంచెమే సాల్ట్, ఎందుకంటే మనం కర్రీలో వేసుకుంటాము. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గుతుంది, సాఫ్ట్గా అనమాట. ఈలోపు రొయ్యలన్నీ క్లీన్ చేసేసుకోండి. ఇవి చాలా చిన్న సైజు ఉన్నాయన్నమాట. టైగర్ ప్రాన్స్ అయితే కాదు. పెద్ద రొయ్యల కన్నా నాకైతే ఇవైతేనే బాగా నచ్చుతాయి. పెద్ద రొయ్యలు ఏంటంటే మిడిల్ వరకు అయితే వెళ్ళదు కదా మసాలా. చిన్నగా ఉంటే మనకు తింటుంటే డైరెక్ట్గా మంచిగా దానికి పులుపు పడుతుంది అనమాట. మీరు కూడా ఒక్కసారి ఈ సైజు రొయ్యలతో ట్రై చేయండి. రొయ్యలు నేను కడిగేసరికి చూసారా గోంగూరలో నుంచి ఎంత వాటర్ వచ్చిందో మీకు ఒకసారి కలిపి చూపిస్తాను చూడండి. చాలా వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ ఇంకిపోయేసరికి గోంగూర మొత్తం ఉడికిపోతుంది అనమాట. ఇంకా దాన్ని అలా సర్దేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి. కొద్దిగా గోంగూర మీకు అనిపిస్తుంది కానీ ఆ కూరకి సరిపోద్ది అనమాట. మనము తీసుకున్న రొయ్యలకి అది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మరీ ఎక్కువైనా గోంగూర ఫ్లేవర్ ఎక్కువైపోద్ది, రొయ్యల టేస్ట్ తెలియదు అనమాట. 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. చూసారా నేను వేపుకొని పక్కకు తీసేసుకున్నాను అనమాట. తర్వాత అదే కడాయిలో రొయ్యలు వేపేసి సేమ్ ఇందులో కూడా కొద్దిగా పసుపు ఉప్పు వేసి వేపండి. ఇందులో కూడా ఆయిల్ అయితే వేయనవసరం లేదు, అందులో నుంచి వాటర్ ఊరుతుంది చాలా. ఒక్కసారి పసుపు ఉప్పు కలిపేసి మూత పెట్టేస్తే ఇవి కూడా ఉడికిపోతాయి అన్నమాట. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో ఉడికిపోతాయి. ఈలోపు గోంగూరను చల్లారబెట్టుకొని మిక్సీ చేసేసుకోండి. ఎందుకంటే ఈ కాడల్లా ఉంటే మన ప్రాన్స్కి అయితే పట్టదనమాట గోంగూర, అందుకనేసి మిక్సీ చేసుకుంటే బాగుంటుంది కర్రీ. ఈలోపు ప్రాన్స్ కూడా వేగిపోయి చూసారా. ఇంకా ప్రాన్స్ గ్యాస్ ఆపేసి ఒక పక్కకైతే తీసేసుకున్నాను. ఇదే కడాయి నేను క్లీన్ చేసేసుకొని మళ్ళీ తెస్తాను అనమాట. అందులోనే కంప్లీట్గా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకి రొయ్యలు తర్వాత గోంగూర రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ బేసిక్గా ఈ గోంగూర ఏమాత్రం చేస్తే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకొని మసాలా మనము రాగా వేసుకుంటే బాగుంటుంది, పౌడర్లాగా కాకుండా. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. అందులోనే ఒక 2-3 ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసేసుకోండి. ఎండుమిరపకాయలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది పచ్చిమిరపకాయల కన్నా. ఇందులో టమాటాలు చాలా సన్నగా కట్ చేయండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం తింటున్నప్పుడు మనకు టమాటా తగలకుండా ఓన్లీ గోంగూర ప్రాన్సే ఉంటే బాగుంటుంది అనమాట తినడానికి. మీరు ప్యూరీలాగా వేసుకున్నా పర్లేదు, బాగుంటుంది. ఇంకా వీటిలోనే ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. మీరు ఆల్రెడీ ప్రాన్స్లో గోంగూరలో కూడా ఉప్పు వేసుకున్నారు కాబట్టి ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి. మళ్ళీ ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ కొంచెమే వేసుకొని మీకు అది సరిపోలేదంటే తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకోండి అనమాట. ఫస్టే ఎక్కువ వేయకండి, దానివల్ల మళ్ళీ ఎక్కువ అయితే మనం తగ్గించలేం కదా. ఇవి బాగా టమాటాలు మ్యాష్ అయిపోయిన తర్వాత అంటే బాగా ఉడికిపోయిన తర్వాత అందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ వేసేసి ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం ఇందాక ఆయిల్ లేకుండా ఫ్రై చేసాం కదా. వీటన్నిటితో పాటు మసాలాలతో పాటు వేపితే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని వాటర్ మరిగిన దాకా అంటే ఇంకొక 2 నిమిషాలు ఆ వాటర్తో పాటు ఇవి ఉడకనివ్వండి. ఇంకా ఆ తర్వాత ఏం లేదు, అది ఉడికిన తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, బాగా కలిపేసేసి ఇంకా మూత పెట్టేసి ఇవి 2 కలిసి ఉడికితే సరిపోతుంది అనమాట. అసలు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో. అందులో గోంగూర ఇంట్లో తయారు చేసుకున్నది కదా, అసలు చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారా ఫైనల్గా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, కాకపోతే
కారం ఉప్పు రెండు ఎక్కువే పడతాయి, ఎందుకంటే గోంగూర పులుపు కదా, పులుపు కూరలో ఎలాగైనా కారం ఉప్పు ఎక్కువే పడతాయి కదా. ఇంకా లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీరతో ఫినిష్ చేసేసుకోండి. ఇంకా అయిపోయింది కర్రీ అయితే నేను ఆపేసాను. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ లవర్స్కి, సీ ఫుడ్ లవర్స్కి అయితే అమృతం అనే చెప్పాలి, అంత బాగుంటుంది. ఒక్కసారి ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, తప్పకుండా కుదురుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని అలా ముద్దలు కలుపుకొని తింటే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా. మరి ఇంకెందుకండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.